అందరికీ నమస్కారం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన మాట్లాడింది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షాల శాతం తక్కువగా ఉంది. ఈ వర్ష శాతానికి తగ్గట్లుగా ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోలేదని చెప్పి ఇవాళ అభూత కల్పన చేసి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ని ఎలా ఫేస్ చేయాలి, రేపు రాబోయే కాలంలో ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి తగు చర్యలు తీసుకున్నటువంటి ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ప్రభుత్వం గురించి లేదంటే ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల గురించి అభూత కల్పనలు చేసి ఏమీ జరగట్లేదు, నీళ్లు వదిలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ మేము మొట్టమొదట చెప్పాం, ఇవాళ ఎల్నినో అనేది ఒక ఆంధ్ర రాష్ట్ర సమస్య కాదు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. మేము చర్చించాం, అందరితో మాట్లాడాం, కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. ముందు మంచినీళ్ళ అవసరాలు తీర్చి, మంచినీళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఏదైనా ఉంటే ఎక్కడైతే ఆరుతడి పంటలను లేకపోతే ఆల్టర్నేట్ క్రాప్ వేసుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్లో మాట్లాడుతూ ఏదేదో చెప్తా ఉన్నారు. అంత శ్రద్ధ ప్రజల పక్షాన మీకుంటే, అంత నిబద్ధత మీకుంటే అసెంబ్లీలో మేము చర్చ పెట్టాము. ఎక్కడికి పోయారు మీ ఎమ్మెల్యేలు? ఎక్కడ పోయారు మీరు? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి ఇప్పుడు ఏదో మీరు ప్రెస్లో మాట్లాడతాం కాదు, మేము ఓపెన్గా అక్కడ డిబేట్ చేశాం. అసెంబ్లీలో ఆ ఎల్నినో ప్రభావం వల్ల వర్ష శాతం ఎంత తక్కువ పడుతూ ఉంది, దీన్ని ఎలా మనం ఫేస్ చేయాలి, దీనికి ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది, ఇవన్నీ కూడా ఓపెన్గా మేము చెప్పడం జరిగింది. మీరేం చేశారు? ఇళ్ల దగ్గర పడుకున్నారు. ప్రజా సమస్యలు మీకు అక్కర్లా, రాజకీయం చేయటమే మీకు కావాలి. రాజకీయం చేసి ఏ రకంగా లబ్ధి పొందాలనేది మీ యొక్క ఆకాంక్ష. ఇంత దుర్మార్గమా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ మరి గతంలో కూడా వచ్చినాయి. 2023లో ఆ రోజు కొన్ని కరువు పరిస్థితులు వచ్చినాయి. ఆ రోజు కూడా మీరు ఒక 54 మండలాల్లో కరువు వచ్చింది. మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించారు రైతులకి? మీ టైంలో కూడా చాలాసార్లు అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయినట్టు సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ రైతాంగాన్ని మీరు ఏం ఆదుకున్నారు? మీరు చర్చించడానికి అసెంబ్లీకి వస్తే అవన్నీ అడుగుతారనే భయపడి మీరు ఇంట్లో పడుకున్నారు. మీరు చేసినటువంటి దుర్మార్గాలు 5 ఏళ్ళ పాటు మీ కారణంగా వరదలు వస్తే నష్టపోయారు, తుఫాన్లు వచ్చి నష్టపోయారు, లేదా కరువుల వల్ల నష్టపోయారు. దాదాపు 20,000 కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోతే మీరేం సహాయ సహకారాలు అందించారు చెప్పండి? కేవలం 1,600 కోట్లు ఇచ్చి, నామమాత్రంగా ఇచ్చి కన్నీళ్లు తుడిచే కార్యక్రమానికి ప్రయత్నం చేశారు. ఇంతకంటే ఏమైనా ఉందా? 20,000 కోట్ల రూపాయలు పైగా నష్టం రైతాంగానికి జరిగితే మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమ మీద ఈరోజు ప్రేమ నటిస్తూ ఉన్నారు. మీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమకి ఇరిగేషన్ ప్రాజెక్టులకి మీరు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. రాయలసీమ ఏరియాలో కేవలం 2,000 కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 13,500 కోట్ల రూపాయలు ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతా ఉన్నాం. రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేయడానికి ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం.
గౌరవ ముఖ్యమంత్రి గారు డేట్స్ అనౌన్స్ చేసి డేట్ల ప్రకారం ప్రారంభించడానికి ఆయన ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ మీరు ఆ రోజున మీరు మాట్లాడారు, పట్టిసీమ గురించి అవహేళన చేశారు. ఆ రోజు పట్టిసీమ దండగన్నారు. పట్టిసీమ పంపులు ఉల్లిపాయలకి కాటాకేయాలని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా మీ రికార్డ్స్ ఉన్నాయి. ఇవాళ అదే పట్టిసీమ లేకపోతే డెల్టా ప్రాంతంలో కనీసం తాగడానికి కూడా నీళ్లుండే కాదు. కానీ ఇవాళ పట్టిసీమ వల్ల ఎన్నో ప్రభావాన్ని కొద్దిగా తగ్గించగలిగాం. ఈ ప్రాంతంలో తాగునీరు కానీ సాగునీరు కానీ కొంతవరకు ఇవ్వగలుగుతా ఉన్నాం. అలాగే హంద్రీనీవా 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వల్ల కర్నూలు, అనంతపురం, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలకి ఒక వరప్రసాదంగా అయిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీకు అవన్నీ గుర్తులేవు. హంద్రీనివాసులు పట్టించుకోలే. ఈరోజు మరి కుప్పానికి కానీ పులివెందులకు కానీ నీరు తీసుకెళ్ళగలిగామంటే అది ఒక నిబద్ధత కలిగినటువంటి కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు వల్ల రిజర్వాయర్లో కొంత నీళ్లు నిల్వ చేయగలం. తుంగభద్రకి 33 గేట్లు బిగించాం. అలాగే డ్రిప్పు రాయలసీమ రైతులకి డ్రిప్ సబ్సిడీ మళ్ళీ తిరిగి ఇవ్వగలిగాం. మీరు అదే డ్రిప్ సబ్సిడీని రద్దు చేశారు. అలాగే వెలుగొండకి ఇవాళ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందులో ఇవాళ నిరాశ్రితులు కూడా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి అని. ఈరోజు మీరు ఖర్చు పెట్టింది కేవలం 8,000 కోట్ల ప్రాజెక్టుకి మీరు ఖర్చు పెట్టింది 800 కోట్లు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే పురుషోత్తపట్నం ద్వారా ఈరోజు అనకాపల్లి వరకు ఈరోజు నీరు తీసుకెళ్లే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నారు. ఈ నీటి సౌకర్యం కల్పించడం అనేది నిజంగా ఉత్తరాంధ్రకి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఈరోజు మేము చెప్పగలుగుతున్నాం. రాష్ట్రంలో 36 ప్రాజెక్టులకి ప్రాధాన్యతనిచ్చి 2029కి ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాని ఒక ప్రణాళికబద్ధంగా బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయటం, ఆ నిధులను సక్రమంగా ఖర్చు పెట్టించడం, ఎప్పటికప్పుడు వాటికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకెళ్తూ ముందుకు ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉన్నాం. కేవలం రాయలసీమలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 102 ప్రాజెక్ట్ టెండర్లు క్యాన్సిల్ చేశారు. ఇది అవునా కాదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు? కేవలం మీ స్వార్థం కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం అవి రద్దు చేసి మీ అన్యాయాలకు అప్పచెప్పుకోవడం కోసం ఇవాళ రాయలసీమకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే పోలవరం ద్వారా నదులు అనుసంధానం చేసి రాష్ట్రం మొత్తం కూడా కరువు రహిత ఆంధ్ర రాష్ట్రంగా చేయాలనే లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదే పోలవరాన్ని మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించారు? అక్కడ ఉన్నటువంటి కొన్ని డయాఫ్రమ్ వాల్ కానీ ఇలాంటి కొట్టిపోవడానికి కారణం మీరయ్యారు. మీరు చేసిన నిర్లక్ష్యం కారణంగా మరి ఆ ప్రాజెక్టు ఖర్చు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కి మీరు తలొగ్గి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారనేది వాస్తవం కాదా? ఆ రోజు వాళ్ళు పైన ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటే మీరు కళ్ళు మూసుకుని నిద్రపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనేది
మీ కళ్ళకు కనపడలేదా? ఈ రకంగా అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసి, అదే మనం 2019 నుంచి కూటమి ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండేది. దురదృష్టం, మీ వల్ల మరి ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇవాళ కరువు వచ్చినా కూడా మనం నిజంగా మనకున్నటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి తగ్గట్టుగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మరి కంప్లీట్ అయి ఉంటే మనకి ఎంత కరువు వచ్చినా కూడా ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. అందుకనే ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. మరి మీ నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టులో మీ ఇసుక దోపిడీకి గేట్లు కొట్టుకుపోతే 39 మంది చనిపోయారే. ఎక్కడికి పోయారు మీరంతా? మీరు దాని గురించి మాట్లాడగలరా? మీ దోపిడీకి, మీ దాహానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా బలైపోయినాయి. ఇవాళ పంటల బీమా గురించి మాట్లాడుతూ ఉన్నారు. పంటల బీమా గురించి మీరు చేసిందే కదా. ఆ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మీరు 1900 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం వల్ల మరి బీమా అవకాశాన్ని ఆంధ్ర రాష్ట్రం కోల్పోతే ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి ఆ ఫసల్ బీమాని మరి బకాయిలన్నీ కూడా చెల్లించుకుంటూ ఈరోజు మళ్ళీ బీమా రైతాంగాన్ని బీమా చేసే కార్యక్రమానికి ముందుకెళ్తున్నాం. ఈరోజు రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకునే విధంగా కార్యాచరణ చేసుకుంటున్నాం. అలాగే మరి అన్నదాత సుఖీభావ కింద రైతాంగానికి, కౌలు రైతులకి ఈరోజు ప్రతి సంవత్సరం 20,000 రూపాయల చొప్పున వారికి మరి పంటలకి సహాయంగా ఉండేదానికి అవకాశం కల్పిస్తున్నాం. ఈరోజు చూసాం, మొన్న మామిడి రైతులకు ఇబ్బంది వస్తే చిత్తూరు జిల్లా మామిడి రైతులకి అదనంగా డబ్బులు ఇచ్చి మామిడి రైతులు పంట కొన్నాం. గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకి ఇబ్బంది వస్తే అక్కడ మిర్చి రైతులకు కూడా మరి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. అలాగే పొగాకు ఇబ్బంది వస్తే పొగాకు రైతులకి అదనంగా డబ్బులు ఇచ్చి ఆదుకున్నాం. అలాగే ఆక్వా రైతులకు ఇబ్బంది వస్తే ప్రభుత్వం చొరవ చూపి మరి ఆక్వా ఫీడ్కి కానీ మరి ఏ రకంగా ఆదుకున్నాం. ఇది ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం, బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వం. మీరేం చేశారు? వాటి మీద అదనంగా ట్యాక్సులు వేసి దానికి జే ట్యాక్సులు పెట్టి దోపిడీ చేసుకున్నది మర్చిపోతారనుకున్నారా?